ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం మరో ఎత్తుగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు దేశాలను లేదా దేశాలలోని కొంత ప్రాంతాలను ఆక్రమించేందుకు జరిగేవి. అంతేకాకుండా దేశాన్ని ఓడించి ఆ దేశ సంపదను కూడా దోచుకునేవి. కానీ ప్రస్తుతం ఈ యుద్ధము తీరు మారింది. అది ఎలా అంటే ఈ యుద్ధం ఏ వైపు తిరగకూడదో అదే వైపు తిరిగింది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అనగా గత 36 సంవత్సరాలుగా తమను పరిపాలిస్తున్న నాయకుడైన అయతుల్లా ఖమేనీని ఇజ్రాయెల్ అమెరికాలు కలిసి చంపేశాయి. ఈ నాయకుడితో పాటు మరో కొంతమంది నాయకులను అలాగే ఈ ఖమేనీ కుటుంబంలోని కొంతమందిని ఈ ఇజ్రాయెల్ అమెరికా కలిసి చంపేశాయి. కానీ అమెరికా ఇజ్రాయెల్ ఒక ఆలోచనతో యుద్ధం ప్రారంభించింది. ఇంతకు ఏంట ఆలోచన అంటే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలలో ప్రశాంతత ఉండాలి అంటే ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉండకూడదని ఆలోచించి ఆయుధాలను మాత్రం తొలగించాలి, అక్కడ ఉన్నటువంటి మంచి లీడర్ నాయకుడిని అక్కడ ఏర్పాటు చేయాలని ఆశించింది. కానీ దానికి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతుంది. ఖమేనీ మరణంతో ఈ యుద్ధము మతం వైపు మళ్ళింది. ఇదే ఈ యుద్ధానికి అతిపెద్ద ప్రమాదం. ఇరాన్ తమ నాయకుడిని కోల్పోయినప్పటికీ ఇరాన్ సామ్రాజ్యాన్ని మాత్రం మేము కోల్పోనివ్వమని ఇరాక్కు మద్దతుగా ప్రాక్సీ గ్రూప్స్ అంటే ఈ ఇరాన్కు మద్దతుగా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. అది హిజ్బుల్లా, ఇరాకీ మిలిషియాలు, అలాగే హౌతీలు గ్రూప్స్ అన్నీ కలిసి యుద్ధ రంగంలోనికి దిగాయి. ప్రస్తుతం ఈ యుద్ధం అమెరికా ఇజ్రాయెల్తోనే కాకుండా మరో మత శాఖతో రంగంలోనికి దిగాయి. అదే సున్నీ అంటే ముస్లిం మత శాఖలలోనే ఒక శాఖ. సున్నీ మతానికి చెందిన శాఖలు కొన్ని ఉన్నాయి దేశాలు. ఈ సున్నీ మత శాఖకు చెందిన దేశాలే అమెరికాకు తమ దేశంలో ఫ్లైట్లు ల్యాండ్ అవ్వడానికి ఎయిర్ బేస్లను ఏర్పాటు చేశాయని ఇరాన్ భావిస్తుంది. ఈ సున్నీ మత శాఖకు సంబంధించిన దేశాలే అమెరికాకు మద్దతు ఇచ్చాయని, అందుకే తమ సుప్రీం నాయకుడు లేదా మత గురువు అయిన ఖమేనీని కోల్పోయాము, దీనికి ఒక రకంగా సున్నీ దేశాలే లేదా సున్నీ శాఖలే కారణం అని, అరబ్ దేశాలే కారణమని భావించాయి. ఒక రకంగా మా నాయకుడిని కోల్పోవడానికి గల కారణం ఈ సున్నీ శాఖకు సంబంధించిన వాళ్ళే అని భావించి ఇరాన్ అరబ్ దేశాల పైన మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఈ అరబ్ దేశాల్లో ఉన్నటువంటి అద్దాల మేడలు లాంటి భవనాలు కూడా మా మత నాయకుడైన మా మత గురువైన అల్ ఖమేనీ చనిపోవడానికి ప్రధాన కారణమైన ఈ సున్నీ మత శాఖకు సంబంధించిన దేశాలే అని భావించి ఈ సున్నీ మత శాఖకు సంబంధించిన దేశాలే అమెరికా ఇజ్రాయెల్కు అనగా అమెరికా తమ పైన యుద్ధం చేయడానికి ఎయిర్ బేస్లను ఇచ్చిన ఈ దేశాలే అని భావించి ఇరాన్ చాలా కఠినంగా మిస్సైళ్లతో ర్యాకెట్స్తో అరబ్ దేశాల పైన యుద్ధానికి దిగింది. అంటే అరబ్ దేశంలో ఉన్నటువంటి అమెరికా యొక్క ఎయిర్ బేస్ల పైన రాకెట్లతో మిస్సైళ్లతో దాడి చేసి ఈ అరబ్ దేశాలలో ప్రాముఖ్యంగా యుఏఈ పైన, సౌదీ అరేబియా పైన, బహ్రెయిన్ పైన, కువైట్ పైన, ఖతార్ పైన, జోర్డాన్, ఒమాన్ పైన పెద్ద ఎత్తున మిస్సైల్ మరియు డ్రోన్లతో దాడులు చేసింది. ఇలా చేయడం సరికాదని, ఇలా చేస్తే మన ఇద్దరి మధ్యన ఉన్నటువంటి మంచి సంబంధం ఇంకా కోల్పోయే ప్రమాదం ఉందని యుఏఈ, దుబాయ్ లాంటి దేశాలు ఇరాన్కు హెచ్చరించాయి. అందుకు ఇరాన్ సమాధానం చెప్తుంది, నేను మీ దేశాలపైన కావాలని యుద్ధం నేను చేయటం లేదు, ఎక్కడైతే అమెరికా బేసెస్ ఉన్నాయో ఎయిర్ బేసెస్ మేము వాటిపైన మాత్రమే మేము దాడి చేస్తున్నాము అని ఇరాన్ సమాధానం చెప్తుంది. కానీ అందుకు అరబ్ కంట్రీస్ చెప్తున్నాయి, నువ్వు వాటిపైన దాడి చేస్తుంటే మా విలువైనటువంటి ఇక్కడ సంపద నష్టమవుతుంది, కాబట్టి వెంటనే ఇది విరమించుకోవడం మంచిది, లేదంటే ఇది చాలా తీవ్రంగా ఉంటుంది, మా సామ్రాజ్యాన్ని మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం మేము ఎంతకైనా తెగిస్తామని అరబ్ దేశాలు కూడా అంటున్నాయి. ఇలాగా సున్నేషియా ఇలా దేశాల మధ్యన ఒక ఎత్తుగా యుద్ధం జరుగుతుంటే ఇప్పుడు ఇరాన్ మరొక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఏంటా కఠినమైన నిర్ణయం అంటే ప్రపంచ దేశాలకు సరుకులను సరఫరా చేసే దారిని మూసేసింది. ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ అనగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరి ఇతర ముడి సరుకులను అన్నిటినీ ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనే ఈ ప్రాంతం నుంచే పంపించేది. నిజానికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్రాంతం అనేది ఇది ఇరాన్ నుంచి మాత్రమే వెళ్ళే ప్రాంతం. ఈ ప్రాంతం పూర్తిగా ఇరాన్ యొక్క ఆధీనంలో ఉంది. ఇక్కడ ఇరాన్ నుంచి ఏదైనా సరుకులు ఈ అరబ్ కంట్రీస్ నుంచి అన్ని సరుకులు ఇక్కడ నుంచి ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్కు మన ఇండియా ఇటు వేరే దేశాల్లోకి వెళ్ళాలంటే ఇటు నుంచి మాత్రమే వెళ్ళాలి. కానీ ఇది మెయిన్ లైన్ ఇదే మెయిన్ దారి ఇదే. ఎందుకంటే సముద్ర మార్గం నుంచి మాత్రమే ఈ సరుకులను ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటిని అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ఈ ప్రాంతం నుంచే జరుగుతాయి. కానీ ప్రధానంగా ఈ యొక్క స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనే యొక్క ప్రాంతాన్ని క్లోజ్ చేసేసింది ఇప్పుడు ఇరాన్. దీనితో ప్రపంచ దేశాలకు వెళ్ళవలసిన ముడి చమురు కానీ పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ మరియు ఇతర సరుకులకు ఎగుమతులు దిగుమతులకు అంతరాయం ఏర్పడింది. ఇది ఇలాగే ఎక్కువ కాలం మాత్రము కొనసాగితే మన భారత్ లాంటి దేశాలలో ఆర్థిక మాధ్యమం దెబ్బతినే ప్రమాదం ఉంది. అంటే వస్తువుల రేట్లు పెరిగే ప్రమాదం ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి ప్రధాన వనరుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క యుద్ధం త్వరలోనే ముగియాలి అని మనం కోరుకుందాం, ఆశిద్దాం. ఎందుకంటే ఈ యొక్క హార్మోజ్ అనే ఒక ప్రాంతాన్ని క్లోజ్ చేస్తే
ఎగుమతులు దిగుమతులు తగ్గిపోతాయి. మన దేశం నుంచి వెళ్ళవలసినటువంటి ఎగుమతులు ఆగిపోతాయి, ఆ దేశం నుంచి రావాల్సిన దిగుమతులు ఆగిపోతాయి. ఇలా ఎగుమతులు దిగుమతులు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆగిపోయినప్పుడు దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది, రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. మనకు ఎక్కువగా మనం పెట్రోల్ డీజిల్ దేనిపైన ఓన్లీ ఇరాన్ ఇరాక్ ఈ యొక్క గల్ఫ్ దేశాలపైననే మనం పెట్రోల్ ఎక్కువ శాతం అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక యుద్ధం కారణంగా ఈ హర్మోజ్ అనే ఒక ప్రాంతాన్ని ఎక్కువ కాలం క్లోజ్ చేసి పెట్టారే అంటే కనుక మనకు కొంచెం ఎంతో కొంత ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది త్వరలోనే ఈ యుద్ధం ఆగిపోవాలని కోరుకుందాం. ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఏమైనా ఉంటే మీకు అందిస్తూనే ఉంటాను. కాబట్టి ఒక ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.